నేనైతే నా బిడ్డని క్షమిస్తానండి. నా బిడ్డ కాబట్టి నేను ఆ, వాడిని వద్దురా నాన్న అని చెప్పేసి అది అయిపోయింది అయిపోయింది ఇంకా మారురా బాబు అని చెప్పి బుద్ధి చెప్పి అదే ఎంత చెప్పిన కానీ మారలేదు. వదిలేయటమే. ఇంక మారినప్పుడు వదిలేయటమే వాడిని. అంతేగాని ఎంత చెప్ కాదు కాదు, ఎంత చెప్పిన కానీ మారలేదు. వదిలేయటమేనండి. చంపే హక్కు ఎవడికి లేదు. ఇప్పుడు మీ బిడ్డ ఉన్నాడండి, మీ బిడ్డ ఎవరికైనా దొంగతనం చేస్తాడు, మీరు చంపేస్తారా? నేను చంపాను, చెప్తాను. మరి అదే కదా. మరి నీకు ఇంట్లో లేకున్న బుద్ధి యెహోవాకు ఎందుకు లేదంటున్నాను నేను. ఇంట్లోంచి వెళ్ళిపోమంటాను, శిక్షిస్తాను. తప్పు లేదు. అంతేగాని ఇంట్లోంచి అంతేగాని అగ్నితో దహించడం తప్పు కదా. ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాను, శిక్షిస్తాను. ఆ, నేను 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 చేస్తాను ఆ పని. అంతేగాని చట్టం ఏం చేస్తుంది? దొంగతనం చేసిన చట్టం ఏం చేస్తుంది? నేను క్షమిస్తాను, చట్టం ఏం చేస్తుంది? చట్టం దాని పరిధిలో దొంగతనానికి ఒక శిక్ష ఉంటది, హత్య చేసే శిక్ష ఉంటది, రేప్ చేసే శిక్ష ఉంటది, ఆస్తి కాజేస్తే ఒక శిక్ష ఉంటది, ఎవరిని దూషిస్తే ఒక శిక్ష ఉంటది. అన్నిటికీ ఒక కాదు కదండి. అన్నిటికీ ఒకటే ఉండదు కదా. రేప్ చేసే శిక్ష ఎలాగా? అన్నిటికీ ఒకటే శిక్ష ఉండదు కదా. అన్నిటికీ ఒకటే శిక్ష ఉండదు కదా. ఆయన ప్రారంభం అలా ఉండకూడదు. ఆయన ప్రారంభం నుంచి సహిస్తూ వస్తున్నాడు. ఆయన ప్రారంభం నుంచి మీరు చెప్తున్నారు, దినవృత్తాంతము ఆఖరి గ్రంథాన్ని చెప్పారు మీరు. ఆయన నిర్గమకాండం నుంచి సహిస్తూ వస్తూ లాస్ట్కి శిక్షించినాడు. ఆయన ప్రారంభం నుంచి సహిస్తూ వస్తూ లాస్ట్కి శిక్షించినాడు. సహించడం ఏంటండి? అసలు ఎందుకు వచ్చాడు? మనుషుల పాపాల కోసమే కదా. అక్కడ ఒక యేసుని చంపేస్తే అయిపోయా. ఇప్పుడు మనుషుల పాపాల కోసం మనుషులు పాపాలు చేస్తామంటే యేసువారిని సృష్టించాలి. యేసువాళ్ళు సృష్టించి ఒక సిలువేస్తే మ్యాటర్ క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు అమ్ముకోండి ఉన్నది అమ్ముకోండి అని చెప్పి ఇజ్రాయెల్లో మన కోసం యేసువారు రక్తం కార్చారని చెప్పే కదా మీరందరూ కూడా వాక్యం చెబుతుంది. పరిచర్య ఏంటి? మీరు చెప్పే వాక్యం ఏంటి? ఏమన్నారు? యేసువారు మన కోసం ఇజ్రాయెల్లో చచ్చిపోయాడు, మన కోసం రక్తం కార్చాడు అనే కదా. అవునా కాదా? అవును, ఖచ్చితంగా మన కోసం చనిపోయినాడు. అదే విధంగా ఆ రోజున ఒక యేసుని చంపితే అయిపోయా. యేసుని చంపొచ్చు, గంటకు ఒక యేసుని చంపొచ్చు, నిమిషానికి ఒక యేసు. ఏమండి మీరు పుట్టినప్పుడే పెళ్లి చేసుకున్నారా, తర్వాత పెళ్లి చేసుకున్నారా, వయసు వచ్చినాక పెళ్లి చేసుకున్నారా? పెళ్లికి సావుకి సంబంధం ఏందండి? ఏదైనా సమయం రావాల్సిందే కదండి. ఏదైనా సమయం రావాల్సిందే కదా. సమయం ఎందుకండి? ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు తప్పు చేస్తే 100 తర్వాత శిక్షిస్తాడా? ఇప్పుడు తప్పు చేస్తే ఇప్పుడే శిక్ష. ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు యేసుని చంపాలి. మన పాపాల కోసం ఇంకొకరిని చంపాలి కాబట్టి ఇప్పుడు యేసుని చంపొచ్చు. ఎవడి కర్మ వాడి శిక్షకి లేకుండా ఏమండి ఎప్పుడు పాపాలు చేయండి, నేను యేసుని సృష్టించాను వాడిని చంపేస్తాను అన్నప్పుడు అక్కడ యేసుని చంపాలి. అయినా ఇక్కడ మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడ లేదు. యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడా లేదు. కొత్త నిబంధన గాని పాత నిబంధన గాని. నేను చూపిస్తాను. ఎక్కడ చూపిస్తాను ఒకసారి నాకు? తీసుకో, బైబిల్ తీసుకో. చెప్పండి సార్, చెప్పండి. నువ్వు బైబిల్ తీసుకో సార్, చెప్తాను. ఉంది చెప్పండి, నాకాడ బైబిలే ఉంది, చెప్పండి. మత్తయి సువార్త 1:28 ఏముంది చెప్పండి. చెప్పాల్సిందా? మీరు చదవండి, మీ దగ్గర ఉంది కదా. వచనం చెప్తున్నాను, అధ్యాయం చెప్తున్నాను, అందులో సారాంశం చెప్తున్నాను. అలా చెప్పండి సార్. మీ దగ్గర ఉంది అని అన్నారు కదా మీరు ఇప్పుడు. సార్ మీరు చెప్పండి సార్. మీ దగ్గర బైబిల్ ఉంది అని అన్నారు కదా మీరు. అదే అయ్యో, చెప్పండి ఏముందో చెప్పండి అంటున్నాను నేను. నా కళ్ళు కనపడవు. దగ్గర బైబిల్ ఉందని అంటున్నారు కదా మీరు. నా దగ్గర ఉంది సార్. నా వయసు 85 సంవత్సరాలు. నాకు తల్లి కళ్ళు అసలు సరిగ్గా కనపడవు. ఈ పెద్ద పెద్ద అక్షరాలు రాసుకొని మీకు చెప్తున్నాను నేను వచ్చిన నాకు తెలిసిన భాషలో. బైబుల్ మీరు వచనాలన్నీ రెఫరెన్స్లన్నీ రాసుకొని పెట్టుకున్నారు కదా, విషయాలన్నీ రాసుకొని పెట్టుకున్నారు కదా, మీకు అవసరమైన సంగతులన్నీ రాసుకొని పెట్టుకున్నారు కదా. అవునండి, మీకు అవసరమైంది చెప్పండి, ఏముందో చెప్పండి సార్ అంటే మీరు చెప్పలేకపోతే ఎలాగా? మీ దగ్గర బైబిల్ ఉంది అని అంటున్నారు కదా. బైబిల్ ఉంది, నాకు కళ్ళు కనిపించవండి. ఇవన్నీ సార్, ఇవన్నీ చెప్పడానికి మీకేమో ఇబ్బంది లేదు. అవును, రాసుకున్నాను నేను, పెన్నుతో పెద్ద అక్షరాలు రాసుకున్నాను. మేము చెప్పింది చదవడానికి సార్ మీకు ఇబ్బంది. ఏముందో చెప్పండి సార్, ఒప్పుకుంటాను నేను. అక్కడ ఏముందో చెప్పండి. పిలాతు దగ్గర విచారణ క్రమంలో ఏముంది చెప్పండి. విచారణ క్రమం
ఇతను గుడి కూల్చి 3 రోజులు కట్టిస్తాను అంటున్నాడని చెప్పి ఒక నెపం ఉంది. తర్వాత దేవాలయం కన్నా గొప్పవాడిని అంటున్నాడని ఒక నెపం ఉంది. తర్వాత ఇతను దేవుని కుమారుణ్ణి అంటున్నాడని ఒక నెపం ఉంది. వీటి దగ్గర అతన్ని తీసుకెళ్లి పిలాతు దగ్గర విచారణ క్రమంలో అవే కదా ఉంది. మరి అవి ఉన్నప్పుడు ఇతను మీరు చెప్పింది ఇది కాదు, ఏం లేదు కదా. మీరు చెప్పింది ఇది కాదు కదా. ఆ యేసునొకని మనుషులు పాపాలు చేసినప్పుడల్లా యేసునొకని పుట్టించి చంపితే బాగుండు కదా. అసలు మన పాపాలు అసలు మన ప్రజలు నన్ను కొలవట్లేదు అని బాధపడి ప్రజలను చంపడం చంపితే అయిపోయా. మీరు ఆగండి. మన పాపాల కోసం చనిపోలేదని అన్నారు కదా మీరు. ఎక్కడుందో చెప్పండి, చూపించండి. సరే, మత్తయి సువార్త 1:21 ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును, ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయన ఎవరు? యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ దేవదూత చెప్పిన మాట. ఆయన ఎవరండి? ఆయన ఎవరు? ఆయన నా పేరు స్టీఫెన్ పాల్ ఆయన ఉండొచ్చు. నా పేరు వెంకటేశ్వర్లు ఆయన అవ్వచ్చు. నా పేరు రాజే ఆయన అవ్వచ్చు. ఆయన ఎవరు? ఆయన అనేది అసలు అనవసరం అండి. ఉపమానం నాకు వద్దు. ఉపమానం కాదు, నాకు యేసు ఆయన మనుషుల పాపాల కోసం చనిపోతాడు అని కావాలి నాకు. సరే, మత్తయి సువార్త 20:28 చూపిస్తాను, చెప్తాను. చెప్పండి. యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోతాడు. ఏసే చెప్పాడు. ఏసే చెప్పిన మాట. మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకు వచ్చాను. ఏముంది చదివానుగా. తన ప్రాణము నిశ్చితకు వచ్చాను. మరి పిలాతు విచారణలో ఏముంది? అడిగే సంగతులు మీరు అడిగేండి. ఇప్పుడు నేను 100 చెప్తాను, నేను 10 మంది రక్షిస్తానంటాను. నేను కత్తి తీసుకుంటే 100 మందిని చంపేస్తానంటాను. అవన్నీ జరగాలి కదా. అవన్నీ ఏం జరగాలి? పిలాతు విచారణ ఏం జరిగింది? అతను ఎందుకు సిలువేసి చంపారు? నేను ప్రాణం పెట్టుటకు వచ్చి తిని. పస్కా పండగ రోజు బరబ్బాని ఎందుకు వదిలేశారు? యేసుని ఎందుకు శిక్షించారు? నేను ఆయనే అని అంటే మాకు అదిగా చెప్పాల్సింది అని అంటావు. బరబ్బా సంగతి నన్ను ఎందుకు అడుగుతావు? అవునండి, మరి యేసుని ఎందుకు? బరబ్బా సంగతి కూడా యేసు అనే కదా. అదే బరబ్బా సంగతి నన్ను ఎందుకు అడుగుతున్నావు? యేసు దుర్మార్గుడు అనేది విషయం బైబిల్లో చూపిస్తే నేను నీ హిందూ మతంలోనికి వస్తా. చాలా చూపిస్తానండి యేసు వారి గురించి. యేసు దుర్మార్గుడు అని సార్, నా పాలన నచ్చని వాడెవడో వాడి మెడకి తిరుగురాయి గట్టి సముద్రంలో పడవేయటం వానికి మేలు అని ఉంటది. రా చూపించు, దాని అర్థం చెప్పు. అదొక్క మాటని బతకాకు. ముందు వెనకేముందో చెప్పు. అసలు అతను నమ్మకపోతే సముద్రంలో పడి చంపాల్సిన అవసరం ఏంటి? దాని ముందు వెనకేముందో చెప్పు. ముందు కానీ ఏ సందర్భం? దుర్మార్గం అడుగుతున్నారు కదా మీరు. దుర్మార్గమే కదా ఇది. యేసు క్రీస్తు ప్రభువు ఏం చెప్పి ఆ మాట అన్నాడు అది చెప్పు నాకు. యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్పి అన్నాడో అది చెప్పు నాకు. ఏం చెప్పినా కానీ ఏదైనా కానీ చంపడం ఎందుకండి అన్నా? అతను ఆయన చంపమని అనలేదు. ఏంటి ఆయన చంపడం లేదు. దానికి ముందు వెనక్కి ఏముందో అది చెప్పు. ఏముందో చెప్పండి మీరు. పోనీ మీరు అన్నారు కదా, ఏముందో చెప్పండి. ఇప్పుడు మీరు ఏసు చెప్పే మాట చెప్తాను నేను. 18వ అధ్యాయం చూడండి, 18:26. యేసు ఏం చెప్తున్నాడు? నేను సత్పురుషుని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడు, మరి ఎవడు సత్పురుషుడు కాదంటాడు. అంటాడు కదా. మరి అతను సత్పురుషుడు కాదు బాబు అంటే ఆయన దేవుడు అని మీరు ఎందుకు అంటారు? మరి ఇప్పుడు నువ్వు ఆ ఒక్క మాటని పట్టుకున్నావు, దానికి జవాబు చెప్పమంటావా లేకుంటే మీరే మాట్లాడతారా? చెప్పండి. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ యేసుగాడికి వచ్చి సద్బోధకుడా, సత్పురుషుడా అని సంబోధిస్తాడు. ఎందుకు అట్లా సంబోధిస్తాడు? చాలా మంది ఆయనను బోధకుడా అని సంబోధించినారు. ఈయనొక్కడు మాత్రం బోధకుడా అని అన్నాడు. అందరూ బోధకుడా, ఆయనతో ఉన్న శిష్యులు సహా ఆయనను బోధకుడా అంటే వీడొక్కడు మాత్రమే సద్బోధకుడా అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే వాడికి
మనుషులందరినీ, ఈ బోధకులందరినీ మచ్చిక చేసుకోవడం తెలుసు. కాబట్టి వాడు అందరినీ పిలిచినట్టుగానే సద్బోధకులని పిలిచి మచ్చిక చేసుకోవాలని చూసుకొని ఏం చేయాలి నేను పరలోక రాజ్యం పోవాలంటేను అప్పుడు ఆయన చెప్పినాడు. లాస్ట్ కు వారిని అంతర్యాన్ని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభు నువ్వు చేయాల్సింది ఇది బాబు అని చెప్పినాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పినాడు అంటే నీకు ఏ దాని మీద మొక్క ఉందో దాన్ని తెగేసి చెప్పాడు. ధనవంతుడు పరలోకం చేరాడు, సూర్యదేశంలో ఒంటి దూడ శుభం గాని ధనవంతుడు పరలోకం చేరాడు, నీ డబ్బంతా అమ్మేసి మొత్తం అందరికి ఇచ్చేయండి అంటాడు. మరి పాస్టర్లకి 100% కోటీశ్వరులే అందరూ. ఎవరు పరలోకం పోతారో మీరు ఆలోచించుకోండి. ఇక ఇప్పుడు విచారణ క్రమంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుంచి 68 చదవండి. అక్కడ ఏముంది? అసలు మనుషుల కోసం చచ్చిపోయాడని మీరు అంటున్నారు కదా. అందరూ ప్రధాన యాజకులు యేసును చంపమని ఆయనకు విరోధంగా సాక్ష్యము చెప్పి ఇద్దరు వచ్చి వీడు దేవాలయానికి వచ్చి 3 రోజుల్లో కట్టిస్తానని చెప్పానని అన్నాడు. నీవు దేవుడువా అంటే ఆయన అన్నట్టే అంటాడు ఆయన యేసు. ఇప్పుడు మీరు ప్రధాన యాజకుని మాటను పరిగణలోకి తీసుకుంటారు, పిలాతు మాటను పరిగణలోకి తీసుకుంటారు. అవును, సాక్ష్యాలు ఇప్పుడు కాదండి. ఒక మనిషి హత్య చేశాడు, హత్య చేసినప్పుడు కోర్టుకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏముంటుందా? అయ్యా మీకు ఒక మనిషిని, ఒక అమ్మాయిని లేదా ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేశాడు కాబట్టి శిక్ష ఏమంటే జడ్జి ఏం చేస్తాడు? ఉరి శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తాడు. అక్కడ విచారణలో అది తేలింది కాబట్టి అందుకు చచ్చాడని అతను శిక్షిస్తాడు. అలా కాకుండా ఇతను స్వాతంత్ర సమర యోధుడు, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు అని అక్కడ మనం బయట చెప్పుకుంటే అంత దరిద్రంగా ఉంటది. అక్కడ చనిపోయి ఒక రకంగా చనిపోయాడు. మీకు అందరికి తెలిసింది ఏంటంటే